ఒక సైడ్ ఏమో ఈ డాల్బీ చాయ్ వాలా అండ్ ఇట్లనే ఇంకొంతమంది సో కాల్డ్ క్రింజ్ క్రియేటర్స్ ఈ ఆగమాగం పనులు చేసి కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం అసలు ఇన్ని ఇయర్స్ ఎందుకు కష్టపడి చదివినాం, ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇంత పెద్ద డాక్టర్స్ ఇంజనీర్స్ అయి ఉండి అసలు యూజ్ ఏముందని అనిపిస్తుంది. ఈ సినారియోని ఎకానమీలోని డైమండ్ అండ్ వాటర్ పారాడాక్స్ అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ని తీసుకోండి, అది మనం బతకడానికి చాలా అవసరం, కాకపోతే దాని వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ డైమండ్ ని తీసుకోండి, దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, కాకపోతే దాని రేట్లు మాత్రం కొన్ని కోట్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ అది ఎంత యూస్ఫుల్, అది ఎంత అవసరం అన్నదాన్ని డిపెండ్ కాదు, సప్లై అండ్ డిమాండ్ కర్వ్ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకోండి, డైమండ్ యొక్క డిమాండ్ ప్రపంచంలో చాలా ఎక్కువ ఉంటుంది, అందరికీ డైమండ్ కావాలి, కాకపోతే దాని సప్లై అనేది చాలా తక్కువ ఉంది, సో దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై చేసే చాలా తక్కువ ఉంటే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఈ సో కాల్డ్ క్రింజ్ క్రియేటర్స్ కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, కానీ సప్లై చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళ వాల్యూ ఎక్కువ ఉంది అన్నట్టు. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు చూస్తే మన డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మనకు చాలా అవసరం, కాకపోతే వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై కూడా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వాల్యూ అనేది అంత ఎక్కువ ఉండదు అన్నట్టు.